వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో ప్రముఖ గాయకుడు సాయి చంద్కు అంతిమ వేడుకలు పలికిన అభిమానులు. మృతదేహాన్ని చూసి కంట తడి పెట్టిన మంత్రులు. పటాన్చేరు మండలం పాసమేలారం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని 2 దుకాణాల్లో చోరీ. భారీగా వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగ. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ నేత ప్రముఖ గాయకుడు సాయి చంద్ అంత్యక్రియలు సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు, నాయకుల మధ్యన జరిగాయి. ఉద్యమ గళానికి అంతిమ వేడుకోలు పలికారు. సహచరుడిని చూసిన ఉద్యమ గొంతుకలు పాటలతో నివాళులు అర్పించారు. సాయి చంద్ మృతదేహాన్ని చూసిన మంత్రి కేటీ రామారావు కంటతడి పెట్టారు. సాయి చంద్ మృతదేహాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలో కేటీఆర్ కంటతడి పెట్టారు. కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో తన అరుదైన కళా నైపుణ్యం, గాత్రంతో అలరించిన తమ్ముడు సాయి చంద్ మరణం చాలా బాధాకరమని అన్నారు. ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు అన్నారు. ఆయన హైదరాబాద్ లోని ఉంటే బతికేవారేమోనని స్వగ్రామానికి వెళ్లడం, అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయన కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోందని, వారిని ఎంత ఓదార్చినా సర్ది చెప్పే పరిస్థితి తమకు కానీ ఎవరికీ కానీ లేదని కంటతడి పెట్టారు. సాయి చంద్ కుటుంబాన్ని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉందని, చిన్న వయసులోనే చనిపోవడం దురదృష్టకరమన్నారు. అతను నిజాయితీ కలిగిన సైనికుడు అన్నారు. సాయి చంద్ పాట ఖండాంతరాలు దాటిందని, తన మనసుకు దగ్గరైన వ్యక్తి అని అన్నారు. సాయిని మళ్లీ తిరిగి తెచ్చుకోలేమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. తన మాటలు, పాటలతో బీఆర్ఎస్ సభలను సాయి చంద్ విజయవంతం చేశాడని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సుడిగాలిలో వచ్చి ఎన్నో పాటలు పాడారని దేశపతి శ్రీనివాస్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమేలారం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఇన్ఛార్జి సర్పంచ్ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. పాసమేలారం రజక సంఘం సభ్యులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, రజక సంఘం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చేరు నియోజకవర్గం పాసమేలారం గ్రామంలో చౌరస్తాలో ఈరోజు తెలంగాణ దేవత, తెలంగాణ ఐకాయనైనటువంటి ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు నడిపినటువంటి తెలంగాణ దేవత, వేల ఎకరాలు పేదలకు పంచినటువంటి వ్యక్తి రజక ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు,
అదేవిధంగా రజక సంఘం నాయకులందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ పాషమైలారం చౌరస్తాలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని గ్రామాలలో, అన్ని మండల కేంద్రాలలో కూడా రజకులందరూ ఏకమై అన్ని గ్రామాలలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కారం చేసుకోవడం మనం ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు, తెలంగాణ కోసం బ్రిటిష్ వాళ్ళ కోసం గడగడలాడించినటువంటి ఆమె పోరాటంలో ఆమె భాగం అమూల్యమైంది. ఇటువంటి మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించుకొని స్మరించుకుంటూ మన ప్రాంతము, మనము ఈ ప్రాంతంలో అందరినీ ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ ఆ పట్టుదలతో ముందుకు సాగాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ అడుగులేయాలి. ఈ విగ్రహాలు ఉత్తగానే పెట్టుకోవద్దు. ఏడ్చిన కళ్ళకి తుడిచినట్టు అలా అడిగిన మనం పెట్టినట్టు కాదు. ఇటువంటి మహానుభావుల విగ్రహాలు పెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన ఘనత ఏంటి, వాళ్ళు చేసిన పోరాటాలు ఏంటిది, వాళ్ళు చేసిన మంచి ఆలోచన ఏంటిది, అటువంటి ఆలోచనతో మనం అడుగులేయాలి. అట్లా చేస్తేనే మన ప్రాంతము, మనము చక్కగా అభివృద్ధి జరుగుతుంది. అటువంటి పట్టుదలతో ముందుకెళ్తాం. అటువంటి పట్టుదల ఉండేపటికనే స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ వచ్చింది, లేకపోతే కాదు. కాబట్టి ఆ విధంగా అటువంటి ఆలోచనతో ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి, ఈ గ్రామాలకు ఒక పట్టుదలతో. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మెయిన్ బజార్లోని 2 బంగారు నగల దుకాణాలలో చోరీ జరిగింది. గౌస్ జ్యువెలర్స్, నైసాన్ రాజు దుకాణాలలో గుర్తు తెలియని వ్యక్తి పైనుంచి చొరబడి వెండిని ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సంఘటన సీసీ కెమెరాలలో రికార్డైంది. దుకాణాల్లో మొత్తం 2.50 కేజీల వెండి దోచుకెళ్లినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ ఆనందరావు, ఎస్ఐ ధరణిబాబు పరిశీలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పీడీఎస్ రైస్ ను పక్కదారి పట్టిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ కేశప్ప తెలిపారు. సదాశివ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. మేనేజర్ శ్రీనివాసు ఆయన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాం. అక్కడున్న స్టాక్ పాయింట్, మండల స్టాక్ పాయింట్లో ఉద్యోగం చేస్తున్న డిప్యూటీ తహసీల్దారు, అదే అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ వాళ్ళిద్దరు, వాళ్ళు వచ్చి పసుపులేటి హరిప్రసాద్, సదాశివ వీళ్ళిద్దరూ అలా పనిచేస్తున్నారు. సో ఈ పని చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ ఉండి తమ్మలపల్లి ఎంఎల్స్ పాయింట్ అంటే మండల లెవెల్ పాయింట్కి వచ్చే పీడిఎస్ స్టాక్ అయిన బియ్యము, కందిపప్పు, చక్కెర, ఓమెలిన్ సరుకులు ఎఫ్రీ షాపులు పంపకుండా ఎవరికైనా అమ్ముకొని సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఆగస్టు 2022 ఆగస్టు నెల నుండి అక్టోబర్ 22 వరకు సరుకులు గోడౌన్కు రాకుండా బయట వ్యాపారస్తులకు అమ్మి సుమారుగా 4,60,66,106 రూపాయలు అక్రమంగా వీళ్ళు దుర్వినియోగం చేశారు. తర్వాత ఇది
క్వింటాల్. ఇది మామూలు సోటెక్స్ రైస్ అంటే స్టేట్ డిస్ట్రిబ్యూషన్ రైస్ వచ్చి 7,700. మంచిర్యాల జిల్లా మందమరి ఆశ్రా మసీదులో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మసీదు మౌలానా అజాం అలీ మత పెద్దలు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ईद उल अज़हा के मौके पर मस्जिद असरा अहले सुन्नत वल जमात और यहाँ के तमाम मुसल्ली व कमेटी हजरात और इमाम व मुअज्जिन तमाम की तरफ से तमाम आलम इस्लाम को ईद उल अज़हा बहुत बहुत मुबारक हो। और इस खुशी के मौके पर हम तमाम मोमिनीन से गुजारिश करते हैं कि अपने अपने घरों में कुर्बानी करें और सबसे मिलजुल कर अपनी मोहब्बत का इजहार करें और साथ ही दुनिया वालों को अमन व शांति का पैगाम दें। ये हमारी ईद है और हम अपनी ईद पर किस तरीके से दुनिया वालों को मोहब्बत का पैगाम देते हैं और हम किस तरीके से ज़िंदगी गुजारने वाले लोग हैं, तमाम लोगों को मालूम होना चाहिए। और हम बिलखुसूस अपने मुल्क के लिए और अपने समाज के लिए दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हमारे मुल्क में अमन व शांति की फ़िज़ा को खुशगवार बनाए और हमारे दरमियान में अमन व शांति और भाईचारगी को हमेशा कायम और महफूज रखे। और साथ ही साथ वो तमाम के तमाम लोग जो हमारे ईदों में शामिल है, तमाम लोगों को बिलखुसूस अपने तहे दिल से हम ईद की मुबारकबादी पेश करते हैं और दुआ करते हैं कि अल्लाह ताला जिस तरीके से हमें आज खुशी का दिन नसीब फरमाया है, हमारी ज़िंदगी में बार बार ये दिन आए और हम तमाम लोग मिल करके बार बार खुशियाँ मनाएं। और सब लोगों के लिए और सारी दुनिया के लिए हम दुआ करते हैं कि अल्लाह तबारक व तआला सारी दुनिया में अमन व शांति को नसीब फरमाए। आमीन। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप सबको जो ईद उल अज़हा मुबारक। భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని జిల్లా ఎస్పీ వినీత్ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన జిల్లా ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమలాపురం జిల్లా పేరూరు గ్రామంలో వివోఏ నెల్లి కనకదుర్గ డ్వాక్రా రుణాల సొమ్ము మరియు శ్రీనిధి సొమ్ముల స్వాహా చేసిందని స్పందన పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీపై జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ ఆదేశాలపై డీఎస్పీ అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో విచారించారు. బాధిత డ్వాక్రా మహిళలు మరియు డిఆర్డీఏ అధికారుల వద్ద వివరాలు తెలుసుకుని శాఖాపరమైన ఆధారాలతో యానిమేటర్ నెల్లి కనకదుర్గపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధిత డ్వాక్రా సంఘాల గ్రూపులలో గల మహిళలు ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసి వారు ఎంతెంత నష్టపోయారు అనే వివరాలను సేకరించాలని అమలాపురం టౌన్ ఎస్ఐను ఆదేశించారు. అలాగే డిఆర్డీఏ అధికారులు జిలానీ మాట్లాడుతూ పేరూరు గ్రామం వివోఏ డ్వాక్రా సంఘాల సభ్యులను నమ్మించి డబ్బులు స్వాహా చేసినట్లు శాఖాపరమైన ఎంక్వైరీలో తేలిందని, ఆ విషయమే డీఎస్పీ వారికి వివరించడం జరిగిందని, చట్టపరంగా వారు చర్యలు తీసుకుని బాధితులకు డ్వాక్రా రుణాల సొమ్ము రికవరీ చేస్తామని హామీ ఇచ్చారని, రుణ బాధితులకు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు.
ఆగిపోతాం. పంచాయతీలో కూడా మేము పంచాయతీ నుంచి బయటకు వెళ్ళం చేస్తాం ఇక్కడ అన్నాం. మేము చెప్తాము పంచాయతీ కాడ అన్నా కానీ లేక అప్పుడు మనం కట్టిన గవర్నమెంట్ ద్వారా ఆవిడ దగ్గర ఏముందో రికవరీ చేసి లోన్ కూడా ఇప్పించాలి కదా. మీరు ఎనీ టైం ఇంక అంత మోడు శ్రీనిధి మా లోన్ డబ్బుల పరిస్థితి ఏంటంటే కూడా ఉంది ఇందులో. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చెయ్యండి. అయితే మేము 4 గంటల న్యాయం చేయండి. చెయ్యకపోతే అప్పుడు మేము బయటికి వెళ్ళాలి అంటే ఆవిడే మంత్రి గారు ఇప్పుడు బ్యాంక్ నుంచే వచ్చిందండి. ఇది అర్థం చేసుకోండి. మనము చేసిన ప్రతి ఇప్పుడు మాట్లాడమను. మనం 4 గంటలకే నేను అదే ఇప్పుడు ఇందాక మన కూడా వారు వచ్చారు మన దీన్ని యాక్చువల్గా ఏంటంటే మనం ఈ శాఖాపరంగా డిఆర్డిఆర్ నుంచి వారు ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వమని అనడం జరిగింది. దాని ప్రకారం ప్రిలిమినరీగా ప్రాథమికంగా ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే మీరు అన్నట్టుగా బ్యాంక్ లింక్కి సంబంధించి 30 లక్షల చిల్లర, ఈ శ్రీనిధికి సంబంధించి 13 లక్షల చిల్లర, అలాగే ఉన్నతి 1,50,000, పొదుపు సంబంధించి మీరు చేసుకున్నటువంటి సంఘాలకి 10,000 రూపాయలు సుమారుగా మొత్తం కలిపి 44.89 లక్షలు ఆవిడ మిస్అప్రపరేషన్ చేసిన కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇండివిజువల్గా ఇది ఎలా ఉంటుంది ఇష్యూ, ఈ మ్యాక్స్ సొసైటీ కానీ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా శాఖాపరమైన ఎంక్వైరీ అయిన తర్వాతనే పోలీసు దర్యాప్తు చేయడం, పోలీసు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని పీడీ గారు రిపోర్ట్ బేస్ చేసుకుని మేము కేసు నమోదు చేస్తాం. ఈ కేసు మన అమలాపురం టౌన్ పోలీసులు మన ఎస్ఐఆర్ ఇన్వెస్టిగేట్ చేస్తాం. తప్పకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది కాబట్టి మిగతా ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. దాని మీద మీరు ఇచ్చిన సాక్ష్యాల పరంగా ఎలా ఉంటే వాళ్ళు న్యాయం చేసింది. కాకపోతే కాస్త మీరు మీ సైడ్ నుంచి కోఆపరేషన్ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ పరంగా ఎలాగో వారు మాకు నచ్చచెప్తున్నారు రెస్పాన్స్. అది మీ సైడ్ నుంచి కూడా ఈ విషయం తెలిసి చెప్పగలిగే వాళ్ళు కొంతమంది అందరూ 12 మంది ఉండదు కదా, అందరినీ ఒకసారి రాసుకొని అవ్వదు కాబట్టి 10 మంది 12 మంది ఉంటే సరిపోతుంది ఈ బోర్డు. అలాగే ఎవరైనా గురించి వెళ్ళండి. అలాగే మీ తరఫున కూడా ఈ అధికారుల తరఫున కూడా ఎవరైనా ఒకరు ఆ ప్రాసెస్ గురించి దీని యొక్క తీరుతేనే ఏంటి, ఏ రకంగా చేస్తారు, రూల్ పొజిషన్ ఎలా ఉంటుంది, దీన్ని ఏ రకంగా చేయాల్సి ఉంది, దాంట్లో జరిగినటువంటి తప్పు ఏంటి అనే విషయం శాఖాపరంగా వారు కూడా చెప్తారు. ఆ ఎస్టెన్స్ వారు ఇస్తారు. అలాగే మీరు ఏ రకంగా ఇబ్బంది పడి పోగొట్టుకున్నారు, మిమ్మల్ని మీరు ఏ రకంగా మోసగించబడ్డారు, నమ్మక ద్రోహం ఎలా జరిగిందని మీరు చెప్పాలి. మీ స్టేట్మెంట్లు మీరు చెప్పాలి, శాఖాపరంగా వారు చెప్తారు. ఆ రెండు చెప్తే మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారు రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా సహకరిస్తే మనం కొంచెం త్వరగా చేయడం జరుగుతుంది. చాలామంది ఉన్నారు, ఇంచుమించు 90 నుంచి 100 మంది చెప్తున్నారు. ఎంతమంది టోటల్గా ఎంతమంది విక్టిమ్స్ అయి ఉంటారు? టోటల్గా 23 సంఘాలు సరే, అందరినీ ఇప్పుడు అందరూ కలిసి ఒకటే మాట చెప్పడం వేరు, వ్యక్తిగతంగా లాస్ అయింది ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఉంటుంది. మీరున్నారు, మీకు సంబంధించి మీదంతా రాసి మీరు చెప్పాలి. అలాగే అందరినీ అడగాల్సి ఉంటుంది, అందరి స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఇక్కడ సంఘంలో మొదటి లీడర్ అని ఉంటారు కదా, మొత్తం 10 మందికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చూస్తారు. అలాగే ఎవరిది వాళ్ళే చెప్పాలంటున్నారు. మీరున్నారు, ఆమె ఎంత రాసే ఆమె చెప్పాలి. చెప్తారు సార్. అలా ఆవిడన్నారు, ఆవిడ ఎంత రాసారు ఆమె చెప్పాలి. అలాగే నా తరఫున ఆవిడ తరఫున కూడా నేనే లాస్ట్ చెప్తానంటే అది కరెక్ట్. అదేనమ్మా, ఎవరు మీ ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందిలో దాంట్లో మీరు ఒకరు కదా, మీ ఒకరికి ఎంత లాస్ అయిందని చెప్తే 10 మందికి ఎంత అయింది అసెస్మెంట్ చేసుకుంటారు.
అనకాపల్లి జిల్లా స్థానిక ఏఎంసీ చెక్ పోస్ట్ దగ్గర ఒరిస్సా నుండి కాకినాడకి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వైసీపీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, కార్యకర్త వరకు దౌర్జన్యాలు, దాడులు చేయటం పరిపాటిగా మారిందన్నారు. పోలీస్ శాఖ వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే జనసేన పార్టీ తరఫున హైకోర్టు వరకు వెళతామని అన్నారు. ఈరోజు మదనపల్లిలో జరుగుతున్న ఉదంతాలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాతి యుగంలో ఉన్నామా అనే అనుమానం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా ఒడ్డెత్తు పోకడలు, ఆయన్ని సమర్థిస్తూ తప్పు చేసినప్పుడు సర్దిద్దుకోమని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్ళంతా కలిసి మదనపల్లి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. నిన్నటికి మొన్న ఎమ్మెల్యే నవాజ్ బాషా చీగిలివైలు గ్రామ సర్పంచ్, ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్, బీసీ కులాలకు చెందిన వ్యక్తి, వాల్మీకి కులానికి చెందిన వ్యక్తిని తీవ్రంగా అవమానిస్తూ సచివాలయ ప్రారంభోత్సవానికి అతన్ని ఆహ్వానించకుండా, శిలాఫలకంలో కూడా అతని పేరు లేకుండా మొత్తం యావత్ వాల్మీకి జాతిని, బీసీ కులాలని అవమానించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో ఇద్దరికీ చెక్ పవర్, ఒకటి రాష్ట్రపతికి, రెండు గ్రామ సర్పంచ్కి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, చివరికి ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా వాళ్ళంతా గ్రామానికి అతిథులు అవుతారే కానీ ప్రోటోకాల్, మొట్టమొదటి ప్రోటోకాల్ ఇవ్వాల్సింది సర్పంచ్కే. అటువంటి సర్పంచ్ని దారుణంగా అవమానం చేసి ఇదేమిటని ప్రశ్నించబోయిన జనసేన పార్టీ కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. నిన్న సాక్షాత్తు వైసీపీ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు, ఒక దళిత వర్గానికి చెందిన సోదరుడు, మీ పార్టీ వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ని, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్ని కులం పేరు పెట్టి, ఎస్సీ కులం పేరు పెట్టి దూషించి అతను అవమానించడం జరిగింది. అంతేలే, యథా రాజా తదా ప్రజ. మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లయితే బీసీలు, ఎస్సీలు అంటే చులకన భావమో, మీరందరూ కూడా ఆ తానులో గుడ్డ కాబట్టి మీకు కూడా అదే అలవాటైంది. ఇప్పటికు మదనపల్లి మున్సిపాలిటీలో మీ పార్టీకి చెందిన 33 మంది కౌన్సిలర్లు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఒక్కరైనా కూడా సంతృప్తిగా ఉన్నారా? వాళ్ళ వార్డుల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకి, వాళ్ళ వార్డులో జరిగే అభివృద్ధికి వాళ్ళు ప్రజలకు సమాధానము చెప్పుకోలేని పరిస్థితి. దాదాపు 10 మంది కౌన్సిలర్లు, వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లే బాహాటంగా శాసనసభ్యుని తీరు పట్ల గళమెత్తిన సంగతి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని తెలుసుకోకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. భీమవరంలోని ఏఎస్ఆర్ సంస్కృతి కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అమ్మఒడి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పేదలు సైతం ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనే సంకల్పంతో సీఎం జగన్ విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కార్పొరేట్ విద్య
విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలతో ఖర్చు విద్యను అందిస్తుంటే చంద్రబాబు పవన్ మరుగుదొడ్లు బాగాలేవని స్కూళ్లు మూసేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వేదికపై విద్యార్థులను గతంలో స్కూల్స్ కు ఇప్పటి స్కూల్స్ కు ఉన్న తేడాను మంత్రి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో విద్యలో 15 స్థానంలో ఉండగా సీఎం జగన్ చేపట్టిన చర్యలతో ఇప్పుడు 3వ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. రోజు జగనన్న అమ్మఒడి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి లాంచింగ్ చేయడం జరిగింది. 24,000 చిల్లర కోట్లని ఇవాళ 4వ విడతగా ఇవ్వడం, అందులో ఆ 4వ విడత 600 చిల్లర కోట్లని రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అమ్మఒడి ద్వారా ఈ రాష్ట్రంలోనే చదువుల తల్లిగా విద్యావేత్తలుగా ఎంతో ఇదిగా తీర్చిదిద్ది నాడు నేడు స్కూల్స్ విషయంలో కానీ, బస్ విషయంలో కానీ, బూట్లు బ్యాగులు విషయంలో కానీ, డిజిటల్ విషయంలో ట్యాబ్స్ విషయంలో కానీ స్కూల్స్ని డిజిటల్ టెక్నాలజీగా మార్చి పిల్లల్ని ఎంతో మంచి ఉత్తేజంగా చదువుకునేటట్టు, నాలెడ్జ్ వచ్చేటట్టు ఆల్రెడీ మనం 15వ స్థానంలో ఉన్న భారతదేశంలో 3వ స్థానానికి తీసుకొచ్చిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తప్పుతుంది. ఇవాళ మరి ఎంతో మంది పిల్లల్ని ఎన్నో రకాలుగా తీర్చిదిద్ది ఎక్కడో పనుల్లో పెట్టేవాళ్ళు కూడా పెట్టనుకున్న ఆ పిల్లలందరినీ కూడా చేర్చి ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఇంగ్లీష్ మీడియం వద్దంటే ఇవాళ చిన్నారులు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రంలో ఈ తెలుగు మీడియం మాట్లాడితే సరిపోదు, కానీ రాష్ట్రం దాటితే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీగా ఉండాలి. మంచి జాబులు పొందాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పి అనార్గళంగా మాట్లాడుతున్న చిన్నారులు చూస్తుంటే ఆనందం వేస్తుంది. అలాంటిది గతంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంగ్లీష్ వద్దు, తెలుగే ముద్దు, తెలుగే కావాలని గొడవ చేసి ఎమ్మెల్సీ కౌన్సిల్లో తిరస్కరించి పంపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని ఎంతో మందిని ప్రయోజకుల్ని చేస్తున్న గొప్ప ఘనత ఈ రాష్ట్ర భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తొంగు చూస్తూ ఉన్నారు. అదే ఒకే రంగం కాకుండా అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పరంలో 4 సంవత్సరాల్లో శరవేగంగా నడిపిస్తూ జీడీపీలో నెంబర్ 1 వచ్చాం, విద్యలో నెంబర్ 3లో ఉన్నాం. కేరళ ఇప్పుడు నెంబర్ 1లో ఉంటుంది. నెంబర్ 1లో రావడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రయత్నిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి దాని విషయంలోనూ కూడా ఎక్కడా కూడా ఏ వర్గాన్ని కూడా తక్కువ చేయకుండా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ సామాజిక వర్గాల్లో కూడా ఉన్న పేదవాళ్ళకి కూడా ఈ అన్ని అవకాశాలను అందిస్తూ గొప్పగా చేస్తున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో బిడ్డలాగా కలిసిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగనే ఉండాలనుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు అడిగితే నేను చెప్తాను. వారాహి యాత్ర ఆయన ఎప్పుడు చేసే యాత్రలాగే ఈ యాత్ర కూడా ఆయన పూర్తిగా అవగాహన లేదు రాజకీయం మీద. ఆయన వచ్చేదో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఈ స్కూల్స్ని తీసుకోండి, 67,000 చిల్లర కోట్ల రూపాయలతో ఈ స్కూల్స్ని అభివృద్ధి చేసి బాత్రూమ్ అన్ని రకాలుగా బాగు చేసి పిల్లలకు మిషనరీస్ అన్ని ఇచ్చి గోరుముద్దు కూడా బ్రహ్మాండంగా పెట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే దీన్ని చూసి ఏదో లేదని చెప్పి ఆయన అంటున్నాడంటే ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన లేదు. ముందు అవగాహన చేసుకుని రాష్ట్రం మీద ప్రయత్నం చేస్తే బాగుంటుంది. జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయమనంటే ఎవరి మీదైనా పోటీ చేయమని, నా మీద కూడా పోటీ చేయమని నేను కూడా అడిగాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో ప్రముఖ గాయకుడు సాయి చంద్కు అంతిమ వేడుకలు పలికిన అభిమానులు. మృతదేహాన్ని చూసి కంట తడి పెట్టిన మంత్రులు. పటాన్చేరు మండలం పాసమేలారం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని 2 దుకాణాల్లో చోరీ. భారీగా వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగ. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.